హాయ్ అండి. ఎవరికైతే బాగా ఎడ్యుకేషన్ రావాలి, మనము జాబ్ మంచిగా రావాలి, మంచి ప్రమోషన్ రావాలి అంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ వచ్చేసి మీరు ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్ని ఫస్ట్ లాగౌట్ చేయాలి. సరేనా? లాగౌట్ చేసేసిన తర్వాత దాని తర్వాత ఫేస్బుక్ ఉంటుంది, ఫేస్బుక్ను కూడా లాగౌట్ చేయాలి. దాని తర్వాత వాట్సాప్లో అనవసరంగా మనమే ఎవ్వరికి మెసేజ్ చేయకుండా ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళతోనే చాట్ చేయాలి. పనికి మాలిన విషయాలు, వాడేం చేశాడు, వీడేం చేశాడు, వీడు ఎక్కడికి వెళ్ళినాడు, వాడు ఎక్కడికి వెళ్ళినాడు, అదేంది ఇదేంది, అది మంచి చీర కట్టుకుంది, ఇది మంచి, ఇవన్నీ పిచ్చి పిచ్చి విషయాలు మాట్లాడు. ఎవరైనా అనవసరమైన గుడ్ మార్నింగ్లు పెడితే ఓకే అని పెట్టండి. దాని తర్వాత వాళ్ళు గుడ్ మార్నింగ్ మెసేజ్కి రిప్లై ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇవి క్లోజ్ చేసేసిన యూట్యూబ్లో అందరివి సబ్స్క్రైబ్ చేయకోకుండా ఎడ్యుకేషన్ది సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా మనకి కామెడీ ఉంటుంది చూడండి, మన లైఫ్లో కొంచెం కామెడీ కావాలి, దానికి సబ్స్క్రైబ్ చేయండి. దాని తర్వాత ఫస్ట్ ఎడ్యుకేషన్కి ప్రిపరేషన్ ఇవ్వండి, దాని తర్వాత కామెడీకి ఇవ్వండి, దాని తర్వాత ఏమన్నా చేతి పనులు ఉంటాయి చూడండి, హ్యాండ్ క్రాఫ్ట్ ఐటమ్స్. మీ ఖాళీ టైంలో మీరు ఇవి చేయొచ్చు. దీన్ని ఫస్ట్ మీరు ఫాలో అయితే మీకు మంచి జాబ్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ ఆఫ్ చేసేస్తే జాబ్ వస్తుందా అక్క అంటే అట్లనే కాదు. ఫస్ట్ మీరు దీనిలను కంట్రోల్ చేసుకుంటే మిగతా వాటి ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతాయి. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇంగ్లీష్ టు తెలుగు చిన్న చిన్న పదాలు. నౌ ఐ యామ్ రైటింగ్, నేను ఇప్పుడు రాస్తున్నాను. ఇలా నౌ ఐ యామ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఇంగ్లీష్. ఇలా చిన్న చిన్న విషయాలు మన డైలీ రొటీన్ ఏం జరుగుతున్నా అది మీరు ఫస్ట్ తప్పు పలకొచ్చు, తప్పేం లేదు. దాన్ని మళ్ళీ ChatGPTలోకి వెళ్ళి దీని కరెక్ట్ సెంటెన్స్ ఫామ్ చెయ్యి అని అంటే అది వెంటనే మీకు ఆన్సర్ ఇస్తుంది. దాన్ని మీరు మళ్ళీ గుర్తుపెట్టుకొని దాన్ని రిపీట్ చేయొచ్చు. ఇలా మనం డైలీ ఇవి చేసేసుకుంటే బాగుపడుతుంది.